ఆ ఫ్యాక్షన్ ఫ్యామిలీకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది, ఆసన్నమైంది. మా శిల్పా బ్రదర్ సత్తా ఏమో మేము చూపిస్తాము. ఈ ఉప ఎన్నికల్లో 50,000 మెజార్టీతో శిల్పాన్ని గెలిపించుకొని తీరుతామని చెప్తున్నాం. ఏం నెరవేరలేదు, చెప్పిన హామీలు మొత్తం మాటలే ఏం నెరవేరలేదు, మొత్తం మాటలే సార్ ఏం నెరవేరలేదు. మొత్తం అంటే నంద్యాలలో దాదాపు 30,000 మంది మైనారిటీలు ఉన్నారు కదా. మైనారిటీలకు సంబంధించి సమస్యలపై కానీ వీళ్ళంతా కూడా ఏం చెప్తారు? ఇంతవరకు మైనార్టీల గురించి ఒక్క పని కూడా కాలేదు, ఒక పక్క ఇల్లు లేదు, ఒక పెన్షన్ రాలేదు, ఒక స్కాలర్షిప్ కూడా రాలేదు. మైనార్టీ గురించి పట్టించుకునే నాదుడే లేడు నంద్యాలలో. నంద్యాల అభివృద్ధి చేస్తున్నా అని అఖిలప్రియ చెప్తుంది, ఇది ఎంతవరకు వాస్తవం? ఇంతవరకు ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. ఫ్యాక్షన్ అభివృద్ధి జరుగుతుంది కానీ నంద్యాల అభివృద్ధి జరగడమే లేదు. ఇంటింటికి ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర విద్యార్థులను మోసం చేశాడు. అదేవిధంగా ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తాడో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాలి. దమ్ము, ధైర్యం, సిగ్గు, లజ్జ ఉన్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో తిరగాల్సినటువంటి అవసరము లేదు. అనంతపురం జిల్లాలో వచ్చి అనంతపురంకి వచ్చి ఏదో తిక్క కూతలు కూసిపోతున్నాడు. ఎందుకంటే రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నాడు. ఎలా చెందుతుంది? ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుంది? ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితిలో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు బడిబాట పట్టారు. బడిబాటలో కూడా స్కూళ్ళు, భవనాలు చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు. విద్యార్థులు చనిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి రాష్ట్రము రాయలసీమ రైతు బిడ్డగా శిల్పా మోహన్ రెడ్డి వచ్చాడు. భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో నంద్యాల భారీ మెజార్టీతో అభివృద్ధి చెందుతుంది. భూమా అఖిలప్రియ నిన్న నంద్యాలలో మాట్లాడుతూ నంద్యాల అభివృద్ధి కోసం నేను కష్టపడుతున్నా, శిల్పా మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని చెప్తుంది. ఇదంతా వాస్తవమేనా? నంద్యాల అభివృద్ధి ఏం జరుగుతుంది? వచ్చి అబద్ధము, ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ కర్నూలు జిల్లాలో ఎక్కువ అయిపోయాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే వచ్చాడో మొన్న చెరుకుల నారాయణ రెడ్డి హత్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పక్క ఫ్యాక్షన్ హత్య. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో చెందాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం పాటుపడాలి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. మన నంద్యాల పట్టణ ప్రజలకు భూమా అఖిలప్రియ 13,000 ఇండ్లు ఇస్తానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెడుతుంది. ఆమె టీడీపీ పతనం నంద్యాల విజయంతోనే పొందులవుతుందని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. శిల్పమోహన్ రెడ్డి వస్తే కనుక నంద్యాల ఎమ్మెల్యే కంపల్సరీ అవుతారు. భారీ బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. ఏ వార్డు పోయినా కూడా నంద్యాల మొత్తం శిల్పమోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు. 100% ముఖ్యమంత్రి జగన్ అయితే కనుక మంత్రి పదవి కంపల్సరీ శిల్పమోహన్ రెడ్డికి ఇస్తారు. గ్రూప్ రాజకీయాలు పెంచినారు, అభివృద్ధి ఏం జరగలేదు. భూమా నాగిరెడ్డిని గెలిపించడమే తప్పైంది. నంద్యాలకు శిల్పామోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాము 50,000 మెజార్టీతో. అందరము వైఎస్ఆర్ పార్టీలో మొత్తం చేరుతున్నాము. అభివృద్ధి జరగాలంటే నంద్యాల శిల్పామోహన్ రెడ్డి గారు అధిక మెజార్టీతో 50,000 మెజార్టీతో వస్తే మేము నంద్యాల కార్యకర్తలము 2,000 మంది వచ్చినాము. ఆ 2,000 మంది మా సార్ జగన్ సార్ ఆధ్వర్యంలో మేము జై జగన్ వైఎస్ఆర్ చేరబోతున్నాము.